వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ గా నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి చాట్ల ప్రణీత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇంతకు ముందు రాజకీయాల్లో ఉన్నారా? నేను 2019 సర్పంచ్ ఎలక్షన్ లో కూడా నామినేషన్ వేయడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో 2వ స్థానంలో వచ్చాను. అప్పుడు నైతికంగా కూడా గెలిచామని ఊరి ప్రజలందరూ కూడా మమ్మల్ని అభినందించారు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను, గ్రామంలో ఉన్నటువంటి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేని కార్యక్రమాలను చూసి ఇక్కడికి మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను పోటీ చేయడం జరుగుతుంది. అప్పుడు ప్రజలు నన్ను చాలా దగ్గర దాకా తీసుకొచ్చి ఆశీర్వదించారు. ఈసారి కూడా ఆశీర్వదిస్తారని మరొక్కసారి పోటీలో నిలబడడం జరిగింది. అలాగే మీతో పాటు ఇంకా 5గురు, అంటే మొత్తం 6గురు బరిలో ఉన్నారు. మరి వాళ్ళ పోటీని ఎలా తట్టుకోబోతున్నారు? పోటీ అనేది ప్రతి ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే కొంత డబ్బు, మద్యం ప్రభావాలు ఎక్కువగా నడుస్తాయి. కానీ లాస్ట్ టైమే చాలా మంది ప్రజలు మార్పును కోరుకోవడం జరిగింది. ఆ మార్పులో నేను మొదటి వ్యక్తిగా నన్ను ముందుంచి నడిపిస్తారని ప్రజలను నమ్ముకొని వాళ్ళ పోటీని నేను ఎదుర్కొంటాను. అదే విధంగా లాస్ట్ లో మీరు అప్పట్లో రాజకీయాల్లో ఓడిపోవడం కూడా జరిగింది కదా. ప్రజలకు ఏమైనా ఈ గ్యాప్ లో ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారు? చాలా సేవా కార్యక్రమాలు చేశాము. యూత్ తరపు నుంచి మేము క్యాంపులు నిర్వహించాము. అలాగే గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వృద్ధులకు కానీ, లేదంటే మిగతా ఇంకా పెన్షనర్లకు కూడా మాతో అయినటువంటి సహాయ సహకార్యాలు చేశాము. నాతో ఎంత వీలైనటువంటి కార్యక్రమాలైనా ప్రతి ఒక్కటి కూడా నేను చేసి ఇచ్చాను. అధికారం ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనేది నా ఉద్దేశము. అధికారం లేకుండా ఎంత చేద్దామన్నా కానీ వీళ్ళు కొంచెం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. సో దానికోసం మేము ఈసారి కష్టపడుతున్నాము. చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అది మీరు ప్రజలను అడిగి కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా గత పాలకులు కావచ్చు, ఎంత మేరకు దర్పల్లిని అభివృద్ధి చేశారు? మీరు గెలిస్తే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? దర్పల్లి అభివృద్ధి అంటే దర్పల్లి హెడ్ క్వార్టర్ లో ఉన్న గ్రంథాలయం యూస్ చెప్పొచ్చు ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనేది. గ్రంథాలయం కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, హాస్పిటళ్ళు కావచ్చు, ఇంకా చాలా రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు అభివృద్ధి అనేది లేదు. అవన్నిటిని చూసి విరక్తి చెందే నేను మళ్ళీ పోటీ చేయడానికి ముందుకొచ్చాను. గత పాలకుల గురించి విమర్శించే బదులు నేనేం చేయగలను అనేది నా నమ్మకంతో నేను ముందుకొస్తున్నాను. ఓకే. గెలిచిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా దర్పల్లి మండలంలో. ఫస్ట్ గా మొదలు పెట్టే కార్యక్రమం ఏదైనా ఉందా? దర్పల్లిలో మొట్టమొదలు నేను అనుకునేది సోలార్ ప్రాజెక్ట్ కార్యక్రమము. దీన్ని గ్రామంలో బీద వాళ్ళందరికీ కూడా అందిస్తే చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకురావడం అదొకటి. రెండో అంశము, పిల్లల విద్యకై నేను మొదటి ప్రాధాన్యత ఇస్తాను. వాళ్ళ గురించి కూడా నేను చాలా ప్రయత్నిస్తున్నాను. నేను ఒక కంప్యూటర్ లెక్చరర్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ముఖ్యంగా పిల్లల అభివృద్ధి కోసమే నా మొదటి ప్రణాళిక ఉంటుంది. నా మేనిఫెస్టోలో కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రచారం మొదలు పెట్టారు కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది మీకు? ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఆ స్పందన నాకు ప్రతిరోజు కూడా నిత్యం ఇంకా ఎక్కువ ఉత్తేజంతో పనిచేసేలాగా నాకు ముందుకు నడిపిస్తుంది. ఓటర్ల సంఖ్య ఎంత ఉంది? ప్రస్తుతం గ్రామంలో 8,000 వరకు ఓటర్ సంఖ్య ఉంది. అందులో ప్రజలను మేము మోటివేట్ చేసేది ఏంటంటే ముందు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని. ఆ ఓటు హక్కు వినియోగించుకోవడంలో చివరిసారి 70% పోల్ అయింది. ఈసారి ఇంకా ఎక్కువ పోల్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదే విధంగా ఆల్రెడీ మీతో పాటు ఇంకా కొంతమంది కూడా బరిలో ఉన్నారు. మీకే అంటే మెజారిటీ ఓట్లు వస్తాయని నమ్మకం ఏ విధంగా ఉంది మీకు? 100% మాకు మెజారిటీ వస్తుందని ఎందుకు ఆశిస్తున్నామంటే దర్పల్లి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పులో నేను మొదటి వ్యక్తిని. దర్పల్లిలో ఈ మార్పును ఎలా సాధించవచ్చు అనేది నేను ఒక అడుగు వేసి చూపించినటువంటి వ్యక్తిని. కాబట్టి దర్పల్లి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఆ మార్పుకు నేను మొదటి వ్యక్తిని అవుతానని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వస్తున్న ఎక్కువ సార్లు మీకు వినిపించిన ఏదైనా ఊరి సమస్య ఉందా? ప్రజల నుంచి ఎక్కువ సార్లు వినిపించిన ఊరి సమస్య ఏంటంటే, ఒకటి అవినీతి, 2 వాళ్ళ రోడ్లు కానీ, మోర్లు కానీ ఇవే. జనాలు ఎప్పుడు కూడా వాళ్ళ స్వలాభం కోసం ఆలోచించరు. వాళ్ళు సమాజం కోసము, గ్రామం కోసమే ఆలోచిస్తున్న వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళ కాలనీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మోర్లు కావచ్చు,
వాటినే ఎక్కువ వాటిని ఎక్కువగా అడుగుతున్నారు. ఉమ్, కానీ నా దృష్టిలో వాటికంటే ఇంకా చాలా విలువైన పనులు చేయాల్సింది ఉంది గ్రామంలో. ఉమ్. అవి నేను చేసి చూపిస్తానని వాళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా గ్రామంలో ఉన్న యువత అలాగే నిరుద్యోగులకు మీరు గెలిచిన తర్వాత ఏమైనా చేయాలనుకుంటున్నారా? తప్పకుండా మా మొదటి కాన్సెప్ట్ కూడా అదే. మేము ప్రతి యువజన దినోత్సవం రోజు జాబ్ మేళా నిర్వహించాలనుకుంటున్నాము. ఉమ్, అలాగే వృద్ధులకు హెల్త్ క్యాంపులు నిర్వహించడం కూడా ఇది మెయిన్‌గా మేము ఫోకస్ చేస్తున్నాము. ఉమ్, దర్పల్లిలో అనేక కాలనీలు మురుగునీరు రోడ్ల మీద పారడం వల్ల చాలా మంది అనారోగ్యాలు, డెంగ్యూ కేసులు కూడా ఈ మధ్య దర్పల్లిలో చాలా చూడడం జరిగింది. సో ఇలాంటి అన్నిటిని కూడా మనము అడ్డుకోవాలి. వాటన్నిటిపైన మనం విజయం సాధించాలి అంటే ఒక సమాజం పైన అవగాహన ఉండి ఊరుపై ప్రేమ ఉన్నటువంటి నాయకుడు బరిలో ఉంటే ఇవన్నీ కూడా కష్టాలు రాకన్నా ముందే వాటిని ప్రణాళికాబద్ధంగా వాటిని నివారించవచ్చనే ఉద్దేశంతోనే మేము ఇవన్నీ చూస్తున్నాము. యువకులకు కానీ మేమిచ్చే ఒకే ఒక్క మా హామీ ఏంటంటే దర్పల్లిలో సాంకేతిక పరిజ్ఞానం పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క అవగాహన కార్యక్రమాలు వాళ్ళకు నేర్పించి వాళ్ళను మంచి భవిష్యత్తు వైపు నడిపించే నాయకుడిగా నేను ముందుంటానని నేను తెలియజేస్తాను. వారిలో మీతో పాటు 6 ఉన్నారు. మీకు ఇందులో ఎవరైనా పోటీ అనుకుంటున్నారా? నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా నేను పోటీగా నేను స్వీకరించను. దర్పల్లి అభివృద్ధి కోసమే పనిచేస్తా అని నా ఆశయంతో ముందటకు వస్తున్నాను. నేను పోటీ పడేది నేను ఎవరిపైన అయినా కొట్లాడేది ఉంటే అది దర్పల్లి సమస్యల పైన మాత్రమే అయి ఉంటది. అదే విధంగా చివరిగా గ్రామస్తులకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? దర్పల్లి గ్రామ ప్రజలకు చివరిగా ఈ ఒక్కసారి ఈ యువకుడిని నమ్మి దర్పల్లి చరిత్ర మార్చబోయే అవకాశాన్ని నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి మనకు కత్తెర గుర్తొచ్చింది. ఈ కత్తెరతో దర్పల్లి సమస్యలన్నింటినీ తెంపి నా సైడు నన్ను విజయం వరించేలా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.